ఆఫీస్ అధ్వానంగా ఉంది. ప్రొడ్యూసర్ గడి బెబ్బే గడి కాకపోతే బాగుండు. ఇలాంటి బెబ్బేగాళ్ళంతా యాక్టింగ్ చేసేస్తున్నారు, మరి నేనెప్పుడు చేస్తాను? హలో, ఎంత కొంటావు? ఏంటి కొండం? తెగ చూసేస్తున్నావు కదా, కొనేస్తామని. వీడేటుంటే ఆ ప్రొడ్యూసర్ గడు ఇంకెంత బెబ్బేగాడు. చూసింది చాలు, ఫోటోలు ఇచ్చేళ్ళు. నేను ఆర్టిస్ట్ని కాదు, ప్రొడ్యూసర్కి ఖర్చు చెప్పడానికి వచ్చాను. కథలు అంటే ప్రతియోడు కథలు చెప్పాడు నాకు. ఏమన్నా ఉందరా అమ్మాయి? ఒరే వికాస్గా, నువ్వు ఆర్టిస్ట్ అయినా అయి ఉండాల్సిందిరా. దెబ్బకు నెంబర్ పట్టేసి లంగర వేసేసోడి. హలో మేడం, ఇది ప్రొడ్యూసర్ గారి రూము, వెళ్ళి అక్కడ కూర్చోండి. సారీ అండి. ఇటాటోళ్ళందరూ యాక్టింగ్ చేసేస్తారంట, కర్మ. అమ్మాయి మంచి కసిగా ఉంది. ముందే లైన్లో పెట్టి భర్త కన్ఫర్మ్ చేసుకోవడం మంచిదేమో. మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? ప్రొడ్యూసర్ గారు 11 గంటలకు వస్తారు. సరేనండి. వాడికి అంత సీన్ లేదండి, వాడిక్కడ బాయ్, రెస్పెక్ట్ అవసరం లేదు. టీ తాగుతారా? ఆ పని చేయరా బాబు, పో. తేడాగాడు ఎలాగోలా దీంతో మాట్లాడేయాలి. మీరు ఆర్టిస్టా? అవునండి. మీరు కూడా ఆర్టిస్టేనా? అయ్యో కాదండి, నేను డైరెక్టర్ని. ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి వచ్చాను. అలాగా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుల్లో సపోర్ట్ లేకపోతే ఎవరు ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. డైరెక్టర్ అంటున్నాడు, ముందు మనం కర్చీఫ్ వేస్తే మంచిదేమో. ఎలా స్టార్ట్ చేయాలి? త్వరగా కంప్లీట్ చేయకపోతే ఆ బాయ్ కూడా వచ్చేస్తాడు. తొందరగా సెట్ చేసుకోవాలి. టెన్షన్ వచ్చేస్తుందండి. టెన్షన్ ఎందుకండి? ప్రొడ్యూసర్కి స్టోరీ నచ్చుతుందో లేదో అని. ఖచ్చితంగా నచ్చుతుందండి, మీరేం టెన్షన్ పడకండి. ఇంతకీ ఎలాంటి స్టోరీలు రాస్తారండి మీరు? అన్ని రకాల స్టోరీలు రాస్తుంటానండి. అయితే మీరు పెద్ద పోటుగాడే. ఈ మధ్య చాలా సినిమాలు చూశానండి. గూడ్స్ బండ్లా నెమ్మదిగా తీసుకెళ్తున్నారు, అమాంతంగా ఎత్తు కుదేయట్లేదండి. ఏంటండి? కథ అండి. ఓ, మీరు బాగా ఎత్తుకున్నారనుకోండి, ప్రొడ్యూసర్ గారు సినిమా తీయడానికి రెడీ అయిపోతారు. అంతేనంటారా? అలా అయితే ముందు మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. నేను ప్రొడ్యూసర్ చెప్పబోయే కదా, ఫస్ట్ మీకు చెప్పేస్తాను. ఆడియన్గా విని ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి. ఎత్తుకోండి. ఓపెన్ చేస్తే ఒక యాక్షన్ హీరో గుర్రం మీద టక్కా 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 అని వచ్చి దారికి అడ్డంగా నిలబడి ఉన్న 1000 మంది విలన్స్ని కత్తితో కస్సా 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 అని నరికేస్తుంటే, వాళ్ల రక్తం కారుతుంటే స్క్రీన్ మొత్తం రక్తంతో తడిచిపోతుంది.
అబ్బా అవునా? ఆ, అబ్బా రక్తం అంటే నాకు చాలా చిరాకు బాబా. వేరే ఏదైనా చెప్పొచ్చు కదా. అవునా అవునా, ఓకే ఓకే. ఏ కథ చెప్పాలి? ఆ, ఓపెన్ చేస్తే ఒక అమ్మాయిని విలన్ దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి దెయ్యమయ్యి. అమ్మో దెయ్యమా? నాకు దెయ్యం అంటే చచ్చేంత భయం బాబు. నాకు మాత్రం చాలా ఇష్టం అండి. ఎందుకు? మీరు భయపడుతున్నారు కదా. భలే వారండి మీరు. ఏంటిది? ఆ? టీ ఇద్దామని వచ్చా, తీసుకా. అక్కర్లేదు అక్కర్లేదు, థ్యాంక్స్. నా అలుసులో నాకే దిక్కులేదు.